వెల్కమ్ బ్యాక్. సో ప్రభాస్ స్టోరీ లీక్ అయిన బయటకు వచ్చినప్పుడు అదే అంటే ఇట్ ఇస్ లైక్ వెరీ షాకింగ్ థింగ్ అండి. చేసిన వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలి అది చేయకూడదని. బట్ అంటే ఇట్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పెయిన్. అంటే ఏదో నార్మల్ సినిమాలో ఒక సీన్ అంటే పెద్ద ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఈ సినిమాలో ఏ సీన్ రివీల్ అయినా సరే చాలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రైలర్ లో కూడా చాలా కథ ఎక్కువ రివీల్ అవ్వకుండా చేసిన షార్ట్స్. సో ఒకళ్ళు ఏదో వచ్చి అది చేసేయడం అంటే అది ఇట్స్ వెరీ హర్టింగ్ ఫర్ ద హోల్ టీమ్, ఎస్పెషలీ రాజమౌళి గారు వీళ్ళకి అయితే ఇట్ వాస్ వెరీ బట్ దీస్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ కాబట్టి బయటకు వచ్చారు. ఇట్ ఈస్ వెరీ అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అంటే బాహుబలిలో చెప్పాలంటే దట్ లీక్ వాజ్ వెరీ బ్యాడ్. రాజమౌళి గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే ఎస్ చాలా పెయిన్ఫుల్ అనిపించింది, బట్ దానికంటే ఎక్కువ పెయిన్ ఎప్పుడు అనిపించింది అంటే అందరూ వచ్చి లీక్ అయినట్టుగా ఇలా కదా కావాలనే చేస్తుంటారులే పబ్లిసిటీ స్టంట్లే అని ఇది చాలా మంది అడిగారు. నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి కావాలని చేశారని అడిగారు. అంటే కోపం వచ్చేసింది. అంటే నీకు తెలుసు అంటే బయట జనంకి తెలియపోవచ్చు, ఎందుకంటే కావాలని చేశారని అనుకోవచ్చు. బట్ నీకు పక్కనే ఉండి ఇంత హార్డ్ వర్క్ చేసి నువ్వెందుకు అడిగావు అంటే ఎవరు అడిగారు అలా అడిగేసాను సారీ అంటే లీక్ చేయాల్సిన అంత అవసరం లేదు. అది చేస్తే ఇంకా బాగా చేద్దాంగా, ఇంకా నీట్ గా చేసి చేద్దాంగా. అలా హాఫ్ వర్క్ లో ఎందుకు చేయాలి మేము? సో బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి ఈ మూవీతో? డెఫినెట్లీ ఉంటాయి. ఏదైనా గుడ్ బ్యాడ్ అనేది. గుడ్ చెప్పండి ఇప్పుడు. గుడ్ అంటే హోల్ ఫిల్మ్ ఇస్ గుడ్ అండి. ఇది ఫస్ట్ సెట్ మేము వెళ్ళినప్పుడు ఒకటే అనిపించింది, నా ఫ్యామిలీ వచ్చి రావాలి సెట్ కానీ రామానాయుడు గారు వచ్చారు, మన మదర్ వచ్చారు. ఫస్ట్ సెట్ చూసినప్పుడు ఎంత సెట్ అది ఎలా ఉంటుందంటే హోల్ సెట్ దాంట్లో 25% సెట్ అంతా వాడాం, మిగతా అంతా గ్రాఫిక్స్. అంటే టాప్ యాంగిల్ పెడితే మనుషులందరూ చేయవల్లా ఉంటారు. ఫస్ట్ సెట్ చేసిందే మేము అలాంటి సెట్ లో చేసాం. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఇట్ వాజ్ షాకింగ్. అండ్ విజువల్స్ అంటే ఒక స్టాచ్యూ లిఫ్టింగ్ అప్పుడు మొత్తం సెట్ రేపు ఎలా ఉంటుంది అనేది ఒక డ్రాయింగ్స్ చూసాం. మౌంటైన్ క్లైంబింగ్, ఇప్పుడు వాటర్ ఫాల్ది, ఇవన్నీ చూసినప్పుడు లైక్ అంటే మేము అనుకున్న దానికంటే ఒక 500 టైమ్స్ ఫిల్మ్ తీస్తున్నాం. రాజమౌళి గారు చెప్పిన కదా, ఆయన చెప్పిన విజువల్స్ తో పాటు ఇలా వస్తుంది అనుకునేటప్పుడు ఒక 500 టైమ్స్ ఫిల్మ్ లో చేస్తున్నాం అనేది ఒక ఎవ్రీడే ఎక్సైట్మెంట్ పాయింట్ అందరూ ఆర్టిస్టులకి అందరికి. దిస్ ఇస్ ద ఫిల్మ్ వీఆర్ డూయింగ్ అనేది లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. సో ఆ ప్లేసెస్ కానీ ఆ లొకేషన్స్ చూస్తూ ఉంటే కేరళలో తీసిన వాటర్ ఫాల్స్ అవి కేరళలో ఆల్రెడీ వెళ్ళిపోయిన ప్లేస్ చూసే ఉంటారు చాలా మంది, బట్ అది అక్కడ తీసారని ఎవరికి తెలియదు. అంటే సినిమాలో ఏ లొకేషన్ ఇక్కడ చేశారని ఉండదు, ఎందుకంటే 50% లొకేషన్ ఉంటే 50% సాబుసుల్ గారు 50% అంటే శ్రీనివాసరావు గారు 50% ఉంటారు. సో మీకు ఈ లొకేషన్ లో చేసామని ఎక్కడ తెలియదు డెఫినెట్ గా. ఇప్పుడు ఏం చేసినా సరే దాంట్లో ఒక ఎడిషన్, దాన్ని సైజ్ అంటే బిగ్గెస్ట్ స్కేల్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఇంతమంది మాయగాళ్ళు ఉన్నారు ఈ మూవీలో. రాజమౌళి గారు ఒక మాంత్రికుడు, ఆయనకు తోడు ఇంకొక ఇద్దరు తోడయ్యారు. ఇప్పుడు మొత్తానికి సినిమా చూసేటప్పుడు అసలు ఏది విఎఫ్ఎక్స్ ఏది రియల్ అర్థం కాదేమో జనాలకు. అది వాళ్ళ గొప్పతనం. అందుకోసం ఇంత టైం ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయడానికి అది ఎప్పుడు తెలియకుండా ఉండడమే వాళ్ళు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, అంటే మీకు పర్సనల్ గా విఎఫ్ఎక్స్ అవి చూస్తున్నప్పుడే ఆ సాబు గారి టాలెంట్ చూసి ఏమనిపించింది పర్సనల్ గా? సాబు గారు అనేది అండి అదే నేషనల్ అవార్డు విన్నర్ 2-3 టైమ్స్. అంటే ఒక పెద్ద సెట్ చెప్పాను కదా మీకు, అలాంటి సెట్స్ లో కూడా ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఒక చిన్న పేపర్ చూసినా, ఒక చిన్న చైర్ చూసినా, చైర్ కింద చిన్న డీటెయిల్ చూసినా దానికి డిజైన్ కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే అది సెట్ సినిమాలో కనపడదు, బట్ ఆయన డీటెయిలింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఫారెస్ట్ లో చేసినప్పుడు రాక్ చేశారు, చెట్లు చేశారు, ఏది నిజం చెట్టు ఏది రాక్ మాకు తెలియదు. ఒక్కొక్కసారి నేను చాలా రోజులు చెప్పులు లేకుండా షూట్ చేసాం. సో దానికి చాలా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఆయన ఏం చేశారంటే ఒకసారి దే మేడ్ రాక్, అంటే షూటింగ్ వెళ్ళి నుంచునే దాకా నాకు తెలియదు అది సాఫ్ట్ గా ఉంది. అక్కడికి అంటే ఎలా చేస్తారంటే ఆయన చూపించారు ఒక వీడియో, ఒక కెమికల్ ఏదో మిక్స్ చేసి చూస్తే అది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే ఎవరో చెప్పలేరు అది నిజం రాక లేకపోతే దాన్ని. సో దీస్ థింగ్స్ అనేది ఆయన చేసేదే మాకు పెద్ద ఎక్సైట్మెంట్. ఆయన పెద్ద దాంట్లో మొత్తం అన్ని చేసి దాన్ని ఆయన గుర్రాలు చేశారు, ఏ చేశారు, క్యామెల్స్ చేశారు, క్రొకడైల్ చేశారు, కొన్ని వాళ్ళ సినిమా కొన్ని వాళ్ళే. పెద్ద ఎలిఫెంట్ చేశారు, మీరు ఎలిఫెంట్ చూస్తే షాక్ అయిపోతారు, రియల్ ఎలిఫెంట్ లో ఉంటది. సో దీస్ థింగ్స్ అనిపిస్తుందేమో మాకు. అది కూడా ప్రాబ్లం ఉంటుంది, బట్ నిజం కావడం
ఇది సాబు గారిది వాడాం. మీకు ఏది నిజం ఏది అవ్వదో తెలీదు, బట్ మోస్ట్లీ న్యాచురల్ గా వాడాం అండ్ దాన్ని ఎక్స్టెన్షన్ చేసాం, అన్ని చేసాం. నాకు ఈ సాబు గారు శ్రీనివాస్ గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తుంటే ముందు నాకు ఒక భయం వేస్తోంది. అండ్ హీరో హీరోయిన్ లేకుండా విఎఫ్ఎక్స్ లోని వాళ్ళని పెట్టి సినిమా తీసేసుకుంటారేమో ఈగ తీసారు. బట్ ఈగ ఉంది, నాని ఉన్నాడు, ఒక కైండ్ ఆఫ్ స్టోరీ. అసలు ఎవరు లేకుండా వాళ్ళ ఇష్టమైన హీరో, కాల్ షీట్స్ అక్కర్లేదు, హీరోయిన్ హీరోవి ఒక 2-3 స్టిల్ తీసుకుని మొత్తం బ్లూ మ్యాప్ అలా తీసి ఫ్యూచర్ లో వస్తుంది అది డెఫినెట్ గా. అప్పుడు మరి మా ఆర్టిస్ట్ ఏం చేయాలో తెలియదు, వేరే ప్రొఫెషన్ చూసుకోవాలి ఇప్పటి నుంచి. ఓకే, సో రాజమౌళి గారు, ఛత్రపతి రాజమౌళికి అండ్ బాహుబలి రాజమౌళికి డిఫరెన్సెస్ ఏం గమనించారు? చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈడొచ్చాడు సింధులు. ప్లీజ్ కంటిన్యూ. రాజమౌళి గారు ఛత్రపతి సినిమాలో మీరు షాక్ ఎపిసోడ్ చూసుంటారు, దట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్. దాని తర్వాత మీరు మగధీర, ఈగ, ఇప్పుడు బాహుబలి చూస్తే, మీరు ట్రైలర్ చూస్తే ఇట్ ఈస్ లైక్ ఎక్స్క్యూజ్ మీ, హలో. సో మీరు ఆ షార్క్ ఎపిసోడ్ కి ఇప్పటికి బాహుబలికి చూస్తే, మీరు విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే ది హౌ మచ్ ఎవాల్వ్డ్ అనేది ఇన్ వర్క్ లో మీకు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ లో అప్పుడు మీరు లవ్ స్టోరీస్ అయి నమ్మేవారు కాదు. నౌ ఈస్ మేకింగ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్స్. మొత్తం అదే లవ్ స్టోరీ మీద, ఇప్పుడు ఈగ అనేది ఒక లవ్ స్టోరీ బేస్ మీద మొత్తం వెళ్తుంది. సో దీస్ థింగ్స్ అనేది మీరు ఇట్స్ ఎవ్రీ టైమ్ ఇట్స్ షాకింగ్. అండ్ లాస్ట్ 1 year ముందు మాట్లాడేదానికి తర్వాత దాన్నే ఆయన మైనస్ పాయింట్స్ ప్లస్ చేసుకుని నేను చాలా చూసాను ఆయన సినిమాల్లో. ఓకే, ఈ పర్టికులర్ మూవీలో రాజమౌళి గారిని చూసినప్పుడు డార్లింగ్ ఎంత ముద్దొస్తున్నావు అని ఎప్పుడైనా అనిపించిందా ఆయన చేసే వర్క్ పరంగా? ఆయన ఒకసారి వర్క్ చేసేటప్పుడు ఫుల్ ఎంగ్రాస్డ్ అయి ఉంటారు. అంటే మ్యాడ్ ప్యాషన్ లేకపోతే ఇలాంటి సినిమాలు చేయలేరు ఆయన. ఈగ సినిమా చేయలేరు, బాహుబలి చేయలేరు, ఇలాంటి ఆయన చేసిన సినిమాలు ఏది చేయలేరు. పిచ్చి ప్యాషన్ అంటే ఏం కనపడదు. అప్పుడప్పుడు స్టిల్ తీస్తూ ఉండేవాడు ఆయన చేసే వర్క్. అండ్ అది వర్క్ చేసేది ఒక అందంగా ఉంటుంది. ఆయన పిచ్చి కంప్లీట్లీ ఎంగ్రాస్డ్ ఇన్ వర్క్ అంటారు చూడండి, అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలా అంత డీప్ గా వెళ్ళిపోవడం అది. సో అది ఆయన ఒక్కరే కాదు, మొత్తం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసేసారు. మై గాడ్, టోటల్ ఫ్యామిలీ ఒక యజ్ఞంలో కూర్చొని అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక ఋషి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆయన వర్కింగ్ చూస్తూ ఉంటే. సో రమా గారు అండ్ వల్లి గారిని మీరు అమ్మ అని పిలిచేవారు అని విన్నాము. అమ్మ అని పిలుస్తాం మేము అందరం. సో మీరు కూడా మర్యాదలతో చంపేసేవారట, తమన్నా చెప్పింది. మా ఇంట్లో కొంచెం ఫుడ్ అయింది, కొంచెం మా ఇంట్లో అవే పెరిగింది అలా. పెద్దనాన్నగారు నాన్నగారు చెప్పడం, ఎలా హౌ టు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడాలి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు అది మేము కావాలని చేయము, మాకు తెలియకుండా వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అది మాకు అలా అలవాటు చేస్తారు. అండ్ ఫుడ్ అనేది మా నాన్నగారు ఏంటంటే ఒక 4 వెరైటీలు ఉంటే 40 కావాలంటారు. సో అది అలవాటు అయింది. సో అది రాజమౌళి గారు అంటారు అన్ని వెరైటీస్ వద్దు, నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఒక 2-3 చెప్పెట్టు ఎంజాయ్ చేద్దాం అని. సో కానీ మీరు మాత్రం చాలా డైట్ చేశారు. అంటే క్యారెక్టర్ కి చాలా తగ్గించాలి, ఒక క్యారెక్టర్ పెరగాలి. ఇప్పుడు పెరిగే టైంలో కొంచెం తినొచ్చు, అండ్ ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం తినొచ్చు. మరీ ఎక్కువ కాదు కానీ, బట్ ఇట్ వాస్ నాట్ ఈజీ, నాట్ వెరీ టఫ్. ఓకే, సో అలా వెంటనే డ్రాస్టిక్ చేంజ్ చూపించాలి ఒక క్యారెక్టర్ లో లావుగా, ఒక క్యారెక్టర్ లో అలా తగ్గడంతో ఏమైనా హెల్త్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడిందా? దీని గురించి మాట్లాడుకున్నాం. షార్ట్ బ్రేక్ తర్వాత.